యేసుక్రీస్తునామ ఎందుకు నా వందనాలు. ఇదిన వాక్య నిమిత్తం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30 వచనం చదువుకుందాము. 45 ఏళ్ల పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలు ఒక దేవదూత అతనికి అగ్గుపడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, అనుదిన వీక్షకులైన అప్పుడప్పుడు వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్నారు, ఇప్పటి వరకు కాంటాక్ట్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి కాంటాక్ట్ చేయండి. మీరు కాంటాక్ట్ చేస్తే నేను చాలా సంతోషపడతాను, మీతో ఫ్రీగా మాట్లాడతాను. మీరు అనుకుంటున్నారు నాకేం పెద్ద హెడ్ వెయిట్ ఏం లేదు, నేనే విఐపీనేం కాదు, టీవీ స్పీకర్ అన్నప్పటికీ కూడా సామాన్యుడిగా సింపుల్గా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. టీవీ స్పీకర్ అనగానే ఏదో కిరీటం వస్తుందని కాదు. ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి 2087 మెసేజ్లు, అనగా 2000 ఎపిసోడ్ దాటి మళ్ళీ ఒక 80 ఎపిసోడ్స్ కూడా చేయడానికి ప్రభు సాయం చేశాడు. ప్రభు చిత్తమైతే ఓ 3000 అనే టార్గెట్ పెట్టుకొని 3000 సందేశాల తర్వాత ఇక ఆపేయడం చేస్తాను నేను. 3000 ఎపిసోడ్ అంటే ఇంకా 900 ఎపిసోడ్లు అంటే ఇంచుమించు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలకు పైగా నేను కార్యక్రమం చేయాల్సి వస్తుంది. ఇదంత సులభమైన విషయం కాదు. నేను అలాగని డబ్బున్నవాడిని కాదు, పేదోడిని అని చెప్తే సానుభూతితో ఏదో దశంభాగాలు, ఏదో కానుకలు, ఏదో ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు ఇస్తారని కాదు. నాకు బాగా డబ్బున్న వ్యక్తిగా మారాలని నాకు ఆశ. ఎందుకంటే చాలామంది మాకు కొద్దిగా హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు. కానీ అందరికీ చేయలేని పరిస్థితి, అందరికీ చేయాలని ఆశ ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితి. దేవుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఇతరులకు మన సహాయ హస్తాన్ని చాపుతాం. మనకు కావాల్సిందే ఆనాటి అనుదిన ఆహారం దొరికితే చాలు, మనకేదో దొరకాలి, మనం ఏదో లగ్జరీస్గా బతకాలని ఏం లేదు. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమే తృప్తి కలిగి ఉందాము. మనం ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదుగా, కారు తీసుకొని రాలేదు, బైక్ తీసుకొని రాలేదు, ఒక మొబైల్ తీసుకొని రాలేదు, ఓ ల్యాప్టాపో లేదా ఐఫోన్ ఇవేం తీసుకొని రాలేదు. ఒకవేళ మనం చనిపోయినా కానీ మన ఫోన్లన్నీ మన కుటుంబ సభ్యులు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. మన ఫోన్ అయినా, ల్యాప్టాప్ అయినా, మన వస్తువులైనా. నాన్న పెన్ను నాకు కావాలని ఒకరు, నాన్న వాచ్ కావాలని నాకు ఒకరు, ఇలా లేదా మామయ్య షర్ట్ నాకు కావాలనో, లేదా మామయ్య ఇలా ప్రజలు ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారుగా. నేను ఎందుకు చెప్తున్నానంటే అదొక మెమరీగా మిగులుతుంది. ఈ జీవించిన జీవితం ఒక మెమరీగా, ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగులుతుంది. అంటే భూమి మీద అల్పాయుష్ మనకుంది, దీర్ఘాయుష్ కాదండి. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అభిమానించుకుంటూ, శత్రుత్వాన్ని పెంచుకోకుండా స్నేహతత్వాన్ని పెంచుకొని స్నేహభావంలో కలిగి ఉంటూ మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు, టీవీ కార్యక్రమం చేస్తాను నేను ఏనాడు అనుకోలేదు, కానీ దేవుడు సాయం చేశాడు. దేవుడు గొప్పవాడు, పైనున్నవాడు, అందరికన్నా పైనున్నాడు, అందరికీ సహాయం చేయగలిగినవాడు, ఆకాశపు వాక్యుల్లో విప్పగలిగినవాడు, విస్తారమైన దీవెనలు కుమ్మరించగలిగినవాడు. స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనా మనవులు ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన అనేది ఒక గొప్ప సహాయం అండి. ప్రేయర్ ఈజ్ ఎ గ్రేట్ హెల్ప్. భారంగా మనం ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థనా శక్తి అని నేను అన్ను, అది పొరపాటు. అది ప్రార్థనా శక్తి అనే మాట బైబిల్ ఎక్కడా లేదు. కానీ ప్రార్థించడం ద్వారా ప్రార్థన వినేవాని శక్తి పనిచేస్తుంది. ఒక పరిశుద్ధుడు ప్రార్థించడం వల్ల ప్రార్థన ఆలకించువాని యొక్క శక్తి క్రియాత్మకమవుతుంది, యాక్టివేట్ అవుతుంది. అంతవరకే కానీ ప్రార్థనా శక్తి కాదు, ప్రభు శక్తిది. ద పవర్ ఆఫ్ ద లార్డ్, నాట్
ద పవర్ ఆఫ్ ప్రేయర్. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క శక్తిని గుర్తిద్దాం. ప్రార్థనా శక్తి అనే ప్రపంచం అన్నప్పటికీ కూడా అది ప్రార్థనా శక్తి కాదు. ప్రార్థన అనేది నేను మాట్లాడడం ప్రభుతో, ప్రభు నాతో మాట్లాడడం కాదు, నేను ప్రభుతో మాట్లాడడం, ప్రభు నాతో మాట్లాడడం. ఈ 2-way కాన్వర్సేషన్, రెండు వైపులా జరిగే సంభాషణలాగా ఉండడం. ఇట్స్ ఎ ప్రేయర్, ఇస్ ఎ కాన్వర్సేషన్, ఇట్స్ ఎ కమ్యూనికేషన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం దర్శనం గురించి. 7వ అధ్యాయంలో 30వ వచనంలో ఈరోజు కూడా అదే మూలవాక్యం. మనం దాంట్లో వచ్చి కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. 40 ఏండ్లైన పిమ్మట అయిన తర్వాత, అంటే ఎప్పుడు? ఎప్పటికీ 40 ఏళ్ళు అయిన తర్వాత. అంటే మోషే ఆ మాట విని పారిపోయి మిథ్యాను దేశములో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కన్న తరువాత, అంటే కుమారులు కూడా ఇంచుమించు 40 years వచ్చాయి. కుమారులకు 40 years వచ్చిందంటే ఇతనికి 8 years కాలేదా? అంటే మోషే వృద్ధుడైనప్పుడు 40 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడాలని బుద్ధి వచ్చింది. అది మనం ముందు వచనంలో మనం చూడగలం. 3 నెలలు తన తల్లి ఇంట్లో పెంచబడ్డాడు. తర్వాత నుంచి అంతఃపురంలో పెంచబడ్డాడు. తర్వాత అంతా అరణ్యంలో ఉన్నాడు. ఇది అతని జీవితం. మోషే జీవితం 340లుగా కనిపిస్తుంది. 40 వరకు అంతఃపుర జీవితం, ఒక 40 మిథ్యాను దేశంలో జీవితం, ఇంకొక 40 అరణ్యయాత్ర. 340లో 120. ఇది మోషే యొక్క బ్రతికిన దినములు. స్తోత్రం. అంటే 120 సంవత్సరాలు బతికంటే చిన్న విషయం కాదు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అని చెప్పినప్పటికీ కూడా ఇంకో 40 సంవత్సరాలు కూడా ఎక్స్ట్రా బతికించాడు దేవుడు. ఆయుష్ను పొడిగించాడు దేవుడు అతనితో ఏదో పని చేయించడానికి. ఇశ్రాయేలు చరిత్రలో అతిపెద్ద గొప్ప నాయకుడు ఆయన. 20 లక్షల మందిని నడిపించడం అంటే చిన్న విషయం కాదు. 20 లక్షల మందిని నడిపించినటువంటి ఒక పాస్టర్ ఎంతవరకు లేడు. ఒక పెద్ద సంఘాలు అయితే మా 1,00,000 మంది అండి అని చెప్పుకుంటున్నారు, కానీ ఏకంగా 20 లక్షల మందిని నడిపించాడంటే ఈయన చిన్నోడు కాదు. అదిగాక 20 లక్షల మంది ప్రార్థనా పరుల్ని, సంఘ విశ్వాసుల్ని కాదు, రాళ్లతో కొట్టేవాళ్ళని, విమర్శించేవాళ్ళని, సనిగేవాళ్ళని, గొనిగేవాళ్ళని, తిండిబోతులైన వాళ్ళని, ఇటువంటి వాళ్ళు భరించడం అంటే చిన్న విషయం కాదు. ఈ రోజులో 20 మంది సంఘ సభ్యులు ఉంటేనే వాళ్ళు భరించడం కష్టం. అటువంటి 20 లక్షల మందిని భరించాడంటే హీ వాస్ గ్రాంటెడ్ మోర్ గ్రేస్ అపాన్ హిస్ లైఫ్. తన జీవితంలో అధికమైన కృపను పొందుకున్నాడు. ఇంత కృప పొందుకున్న వ్యక్తి కూడా సాత్వికుడని సాక్ష్యం పొందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక సందర్భంలో విసిగిపోయి ఎందుకయ్యా ఇదంతా అన్న సందర్భం మనం చూడగలం. మోషేకు కలిగిన దర్శనం, మోషేకు ఆశ్చర్యాన్ని కలిగించిన దర్శనం. వాట్ ఈస్ దిస్? ఈ అరణ్యంలో, ఈ పర్వతారణ్యములో సంచరిస్తున్నప్పటికీ మొట్టమొదటిసారి ఇటువంటి సన్నివేశాన్ని చూస్తున్నానే. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ అ రేర్ థింగ్ హ్యాపెన్. ఈ గొప్ప వింతను చూద్దాం అనుకున్నాడు. వింత అని కూడా కాదు, గొప్ప వింత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పొద కాలిపోవడం కాదు ఒక వింత, కాలిపోకుండా ఉండడం కాదు ఒక వింత, పొదలో ప్రత్యక్షం కావడం, ప్రభు పొదలో ప్రత్యక్షం కావడం ఒక వింత. ఇశ్రాయేలు చేయ స్తుతుల మీద ఆసీనుడైన వాడు, స్వర్గములో సింహాసనం మీద ఆసీనుడైన వాడు, ఇప్పుడు పొద మధ్యలో తాను ఆసీనుడైనాడు. మండుచున్న ముళ్ళ పొద, ద ఫ్లేమింగ్ థోనీ బుష్ అని అరామిక్లోని తర్జుమా, టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, ఆ తర్జుమాలో చెప్పబడింది. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకు దర్శనం కలిగిందండి. ఆదికాండం 12వ అధ్యాయంలో దర్శనం, 18వ అధ్యాయంలో దర్శనం, ఆయా సందర్భాల దర్శనం. ఎందుకు ఎన్ని దర్శనాలు? ఎందుకు?
ఏదో వాళ్ళ కళ్ళ ముందు కనిపించినవి వాటిని చూసుకుంటున్నారు, వాటిని తప్పించుకుంటున్నారు, వేరే వాటిని చూస్తున్నారు, వేరే వాళ్ళని చూడాలనుకుంటున్నారు. కాదు, వాళ్ళు చూడలేని వాటిని దేవుడు చూపించాడు. నువ్వు చూడగలిగిన వాటిని చూస్తున్నావు, చూడలేని వాటిని దేవుడు చూపిస్తున్నాడు. అంటే దాని అర్థం నేను స్విట్జర్లాండ్ను అమెరికాను చూడలేదు, దేవుడు నాకు చూపిస్తాడా? భౌతికమైనటువంటి విషయాల గురించి కాదు, నేను అనుభవాల గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచంలోని దేశంలో చూడడం కన్నా ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడిని చూడగలడు ఎంత గొప్ప భాగ్యం. కానీ మోషే చూశాడు, ఐగుప్తు దేశాన్ని చూశాడు, మిథ్యాను దేశాన్ని చూశాడు, కాదనడం లేదు మనం. కానీ దేశాన్ని చూపించడం కాదు దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేశాలకు దేవుణ్ణి చూపించాలి, దేశాల దేవుణ్ణి చూపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకు కలిగిన దర్శనం, దేశాన్ని విడిచిపెట్టమని చెప్పిన దర్శనం, చెప్పులు విడిచిపెట్టమన్న దర్శనం. మోషే, ఎందుకు దగ్గరికి వస్తున్నావు? వై యు ఆర్ డ్రాయింగ్ నియర్ టు దిస్ బుష్? శాస్త్రీయంగా నువ్వు దానికి ఒక వివరణ ఇవ్వలేవు. ఇట్స్ ఎ మిరకిల్. దానికి ఎవరో చేసిన మ్యాజిక్ కాదు, స్వర్గం చేసిన మ్యాజిక్ కాదు. కాలిపోతుంది పొద, అయినప్పటికీ కాలిపోలేదు. స్తోత్రం. అంటే అది మామూలు మంటలాగా కనిపించినప్పటికీ, అగ్ని జ్వాలలాగా కనిపించినప్పటికీ మామూలు అగ్ని జ్వాలలు కాదు. దాంట్లో దేవుడు ఉండడం ఏంటి? మంటల మధ్యలో పొద, పొద మధ్యలో దేవుడు, పొదలో ఉన్న వాని దీవెనలు అనే మాటలు మనం చూడగలం బైబిల్లో. మనం ఆలోచిస్తున్న విషయాలు, మోషేకు దర్శనం కలిగింది, వాళ్ళు ప్రార్థనలో ఉండగా దర్శనం కలిగిందని కాదు, అనే దర్శనం కలిగింది. మోషే గొర్రెలను మేపుతుండగా దర్శనం కలిగింది అంతవరకే, కానీ తన గదిలో ప్రార్థనలో ఉంటుండగా దర్శనం కలిగిందని కాదు. అబ్రహాముకు అలాగే కలిగింది. ఇస్సాకుకు ఐగుప్తుకు వెళ్ళవద్దని చెప్పడానికి దైవికమైన దర్శనం అది. అంటే ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి ఒక విజన్ అది, ఒక డ్రీమ్ అది. మోషేకు మినిస్ట్రీ ఇచ్చినటువంటి దర్శనం అది. లేకపోతే అంతే, మినిస్ట్రీ ఇచ్చింది, సేవనిచ్చిన దర్శనం. అబ్రహాముకు స్థల మార్పిడి జరిగించినటువంటి దర్శనం. ఇస్సాకుకు వెళ్ళవద్దు అనేటువంటి ఒక శాసనాన్ని జారీ చేసినటువంటి ఒక దర్శనం. తర్వాత యాకోబును సరిచేయడానికి దేవుడిచ్చినట్టు ఒక దర్శనం. ఒక్క దేవదూత అంత కాదు, 2 గుంపుల దేవదూతలు. ఓ మై గాడ్, ఒక్క దేవదూత అంటగానే మనం ఆశ్చర్యపోతాం. అటువంటిది 2 గుంపుల దేవదూతలు వచ్చారంటే ఎంత గొప్ప సంగతి ఆలోచించండి. ఎబ్బోకు రేవు దాటే దగ్గర కూడా దేవదూత వచ్చి రాత్రి అంతా పెనుగులాడిన సందర్భం మనందరికీ తెలిసిందే. మోషేకు కలిగిన దర్శనము, అబ్రహాముకు కలిగిన దర్శనము, ఇస్సాకు కలిగిన దర్శనం. వాక్యం ద్వారా నీకు నడిపిస్తాడు, తన స్వరం ద్వారా నీకు నడిపిస్తాడు, నా ఆలోచన చేత నిన్ను నడిపిస్తానని చెప్పాడు. అలా నడిపించి అటు తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు, మహిమపరుస్తావు, గ్లోరిఫై చేస్తావు. గ్లోరిఫికేషన్ అనే ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వది యాకోబు యొక్క దర్శనం. యాకోబుకు కలిగిన దర్శనం మహనయము దర్శనం. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకు కలిగిన దర్శనము కనాను దర్శనం. ఇస్సాకు కలిగిన దర్శనం తానున్న చోట గెరారులోనే ఉండమని, గెరారు దర్శనం అది. మోషేకు కలిగిన దర్శనం ఐగుప్తు దర్శనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దర్శనాలన్నీ పొందుకుంటూ, ఆత్మ కుమ్మరింపు యొక్క ఫలితంగా వచ్చే దర్శనాలను పొందుకుంటూ, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడిన వాళ్ళమై, తెరవబడిన వారమై మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న చదువుకున్న లేఖన భాగమే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనం. 45 ఏళ్ళైన పిమ్మట సీనాయి పర్వతారణ్య మందు ఒక పదులున్న అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి అగపడెను. 40 ఏళ్ళైన తర్వాత
ఈ లెక్కలు కరెక్టే చెప్తున్నాడు స్టెఫన్. అంటే తన చరిత్రలో తన పెద్దల ద్వారా లేకపోతే బోధకుల ద్వారా 40 ఏళ్ల తర్వాత, ఈ 40 ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. ఎంతోమంది చచ్చిపోయి ఉంటారు, ఎంతోమంది పుట్టింటారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు అప్పటికి 80 సంవత్సరాల వయసుకు వచ్చాడు. చిన్నోడు కాదు. ఈజ్ నాట్ ఎ యంగ్ మ్యాన్, హీస్ ఓల్డ్ మ్యాన్ కాదా, 80 సంవత్సరాల వృద్ధుడు. ఇక మరణాపేక్ష కలిగిన వాడే జీవిస్తున్న వృద్ధుడని కాదు, ఆ మహా స్వాస్థ్యములోకి ప్రజలను చేర్చాలని తప్పిస్తున్న వ్యక్తి. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్, నిన్న టైటిల్ దర్శనం, ఈరోజు టైటిల్ దూతల దర్శనం, ద విజన్ ఆఫ్ ది ఏంజల్స్. దూతలేక దర్శనం. దూతలు కనిపిస్తారా? కనిపిస్తారు. కనిపిస్తారని బైబిల్ చెప్తుంది. ప్రతి వాళ్ళకి ఒక దూత ఉంటాడు అనేటువంటి ఆ ఏంజలాలజీని, ఆ దేవదూతల శాస్త్రాన్ని గురించి నేను ఇప్పుడు ప్రస్తావించడం లేదు. ప్రతి వాళ్ళకి ఓ దేవదూత ఉండొచ్చు, లేకపోతే అసంఖ్యాకమైన దూతగణం ఉన్నప్పుడు ఆరాధించేవాళ్ళు, ప్రభువును స్తుతించేవాళ్ళు, పరిశుద్ధుడు 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 అని పాడేవాళ్ళు ఉన్నప్పుడు స్తోత్రం, హల్లెలూయా. దూతల దర్శనం. అలాగనే మనకు దూత వచ్చినప్పుడు మన దూతకి ఆజ్ఞాపించాలి, దూత చేత పనులు చేయించుకోవాలి. విశ్వాసం కూడా ఇలాంటిదే. విశ్వాసం మన సేవకుడు లాంటిది, విశ్వాసం చేత పని చేయించుకోవాలి అని బోధించేటువంటి ప్రాస్పరిటీ థియాలజీని నేను ఖండిస్తూ ఇక్కడ దాని ప్రస్తావన తీసుకొని రావడం లేదు. దూతల దర్శనం 4 విషయాలు, నలుగురికి కలిగిన దర్శనాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. నెంబర్ 1, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనాలు. యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు యెహోషువ, జాషువా అనేటువంటి ఆయన, అంటే యెహోషువ గ్రంథం స్టార్టింగ్లో ఆయన వేరు, ఈ చివరికి వచ్చేసరికి ఇంచుమించు డెస్టినేషన్ రీచ్ అయినప్పుడు, ఇంచుమించు గమ్యాన్ని చేరుకున్నప్పుడు, మజిలీ దగ్గర ఉన్నప్పుడు కాదు, గమ్యాన్ని చేరుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటి? అతడు కనులెత్తి చూడగా, అబ్రహాము కనులెత్తి చూచినట్టుగా, ఇసాకు కనులెత్తి చూచినట్టుగా, వీళ్ళు కనులెత్తి చూడగా, యాకోబు కనులెత్తి చూడగా, యెహోషువ కనులెత్తి చూచినప్పుడు దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు, ఒక మనిషి అతని ఎదుట నిలబడ్డాడు. అర్థం కాలేదు, ఎవరు ఇతను? ఇతను ఫిలిష్తీయుడా, మిథ్యానీయుడా, హిత్తీయుడా, హివ్వీయుడా, అమోరీయుడా, ఎవరితను? హూ ఇస్ హీ? యెహోషువ అతని ఎద్దుకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధి పక్షమున ఉన్నవాడవా అని అడుగుగా, నీవు మా పక్షాన ఉన్నావా, కనానీయుల పక్షం. సార్ ఎవరండి మీరు? ఈ టైంలో ఏంటి, ఈ బార్డర్లో ఏంటి, కత్తి దూసి ఉండడం ఏంటి? ఎవరిని చంపాలని? మా సైన్యం మీద దాడి చేయాలనే? నువ్వు ఒకడికి దాడి చేయగలవా? స్తోత్రం, హల్లెలూయా. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా, యెహోవా యొక్క సేనాధిపతిగా, యెహోవా దేవుని యొక్క సేనాధిపతిగా, అనగా నువ్వు ఆరాధించేటువంటి యెహోవా దేవుని యొక్క సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను ఇక్కడికి నీ దగ్గర నిలబడ్డాను, నీ దగ్గరికి పంపబడ్డాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. చాలండి, దేవుని స్తోత్రం. యెహోషువ, జాషువా అనేటువంటి వ్యక్తి మోషే లాంటి వ్యక్తి కాదు. మోషే 40 years టైంలో ఆయనకున్న దుడుకుతనం అంతా పోయింది, సాత్వికుడు అయిపోయాడు. యెహోషువ సాత్వికుడు కాదు. ఆయన యెహోషువ ఇస్ అ మిలిటరీ కమాండర్. నువ్వు సేనాధిపతి అయితే నేను సేనాధిపతిని. ఈ 20 లక్షల మందికి పైగా ఉన్న జనాభాకి నాయకుడిని నేను. అసలు ఈ బార్డర్లో ఏం పని నీకు? మా జనులను సంహరించడానికి వచ్చావా? సంహార దూతలాగా ఉన్నట్టున్నావే ఏంటి అని అడిగి, యెహోవా సేనాధిపతి అని తెలిసినప్పుడు గుర్తించి గౌరవంతో తాను సాగిలపడ్డాడు. 2వ విషయం, దేవదూతల దర్శనం గురించి 6వ అధ్యాయము 12వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం. యెహోవా దూత అతనికి కనబడి, యెహోవా దూత అతనికి కనబడి, జెహోవా మలాక్, మలాకి అంటే దేవుని దూత, జెహోవా మలాక్, యెహోవా దూత అతనికి కనబడి. యెహోవా దూత అంటున్నప్పుడు దాని గురించి
అది క్రిస్టోఫనీ అని, అనగా క్రీస్తు యొక్క ప్రత్యక్షతని, క్రీస్తే యెహోవా దూతగా పాత నిబంధన కాలంలో కనిపించాడని బైబిల్ పండితులు చెప్తున్నారు. పరాక్రమ గల బలాఢ్యుడా, ఓ పనికిమాలిన గిద్యోను అని కాదు, పరాక్రమము కలిగినటువంటి, ఓ పిరికివాడైన గిద్యోనా అని కాదు, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఎస్, ఏమని చెప్పాడైనా? బాబు, మిమ్మల్ని ఎప్పుడో వదిలిపెట్టేశాడు దేవుడు, మిమ్మల్ని విసర్జించేశాడు, మిమ్మల్ని తోసివేశాడు, మిమ్మల్ని నెట్టివేశాడని కాదు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు. అద్భుతాలు జరిగినా జరగకపోయినా యెహోవా నీతో ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ విత్ యు మ్యాన్. జెహోవా షాలేం అని చెప్పినట్టు వాడు, చెప్పబడిన వాడు, అని పిలవదగిన వాడు నీతో కూడా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గిద్యోనుకు ఏ విధంగా మోషే పిలుపప్పుడు ఆ దర్శనము కలిగిందో, గిద్యోను పిలుపప్పుడు గిద్యోనుకు కలిగిన దర్శనం తన పొలములో, ఎక్కడో బయట కాదు, వాగుల్లోనో వంకల్లోనో దుర్గాల్లో కాదు, లోయల్లో కాదు, తన పొలములో తాను ధాన్యము దొల్లగొట్టుకోవడానికి సమీపంలోనే, అనగా గానుగ చాటున దాక్కొని ఉన్నప్పుడు, తాను గానుగ చాటున ఉన్నట్టుగా ఎవరికి తెలియదు, గానుగ చాటుగా ఉన్నట్లుగా గగనములోని దేవుని దూత గుర్తించాడు. మనం ఎక్కడున్నా ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ గుర్తించే వాళ్ళు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. దూతల దర్శనం, దూతలు మనకు దర్శనంలో కనిపించాలి, కనిపిస్తేనే ఆత్మీయత అని నేను అనడం లేదు. ఒకవేళ దూతలు కనిపించారా, దేవునికి స్తోత్రం. దూతలు కనపడలేదా, దూతలు కనిపించాలని ప్రార్థన చేయమని, ఉపవసించమని నేను అనడం లేదు. యెహోషువకు దూతల దర్శనం కలిగింది, దూత దర్శనం కలిగింది. అంతేకాకుండా గిద్యోను కూడా అటువంటి దర్శనం కలిగింది. మూడవదిగా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీ గొడ్రాలు, నీకు కానుక లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. ఈ విషయం ఎవరికి తెలుసు? తనకు తెలుసు, తన భర్తకు తెలుసు, తన ఊరి వారికి తెలుసు. ఇతను ఎవరో కొత్త వ్యక్తి, ఒక వ్యక్తి. యెహోవా దూత మనుష్య కుమారుని పోలినవాడు, లేదా మెరుపు వంటి ముఖం కలిగిన వాడు, లేదంటే చెప్పనా సఖ్యము కాని అని పేరు కలిగిన వాడు. స్తోత్రం. ఆయన ఏం చేశాడు? ఆయన ప్రత్యక్షమై ఆయన చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. నువ్వు గొడ్రాలుగా ఉన్నావు, ఇక మీదట గొడ్రాలుతనం ఉండదు, నో మోర్ బ్యారన్నెస్. నువ్వు బిడ్డను అంటావు, వాడు బలవంతుడు అవుతాడు, వాడు విమోచకుడు అవుతాడు, వాడు ఇశ్రాయేలుని విమోచిస్తాడు, ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించేటువంటి యోధుడు అవుతాడు. దేవుని స్తోత్రం. ప్రజలందరి ప్రార్థన ఫలితంగా దేవుడు సంసోనుకు భూమి మీద ఆవిర్భవించడానికి అవకాశం ఇచ్చాడు. స్తోత్రం. సంసోను యొక్క తల్లికి కలిగిన దర్శనం, సంసోను యొక్క తల్లికి, స్తోత్రం, సంసోను యొక్క తండ్రి అక్కడ లేని సమయంలో, మనోహ లేని టైంలో కనిపించాడు. తర్వాత మనోహ వచ్చిన తర్వాత కనిపించాడు, అది వేరే విషయం. దర్శనాలు, దూతల దర్శనము ఎలా కలుగుతుంది అనే దాని గురించి, ఎలా కలిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి యెహోషువకు దూత, ద విజిటేషన్ ఆర్ ద విజన్ ఆఫ్ ఏంజెల్. రెండోది గిడియోన్. మూడోది సంసోను యొక్క తల్లికి. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 11 మరియు 12 వచనాలు. ప్రభుదూత, యెహోవా దూత, ప్రభుదూత ధూపవేదికకు కుడివైపున రైట్ సైడ్ ఆఫ్ ది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, అనగా ఆ సుగంధ ద్రవ్యాలు వేసేటువంటి ఆ ధూపవేదికకు పక్కగా నిలబడి అతనికి కనబడగా జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడినవాడు ఆయన. దేవుని స్తోత్రం. ఏమైంది? ఇప్పటికి గమనించండి, మలాకీ గ్రంథానికి లూకాసు వార్త 1వ అధ్యాయానికి మధ్యలో ఇంచుమించు 300-400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 300-400 సంవత్సరాల గ్యాప్లో దూతల యొక్క ప్రత్యక్షత లేదు, దేవుని వాక్యం లేదు. సైలెంట్ ఇయర్, సైలెంట్ పీరియడ్, అది నిశ్శబ్ద కాలం, అది ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్, అది
2 నిబంధనల మధ్యలో ఉన్న కాలం అది. కానీ అకస్మాత్తుగా దేవుని దూత ప్రత్యక్షమయ్యేసరికి షాక్ అయిపోయినటువంటి జకర్యా, షాక్ అయినటువంటి యాజకుడైనటువంటి జకర్యా, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి నీకు దేవదూతలు ప్రత్యక్షమవుతారని నేను అనలేదు. ఎవరిళ్ళు దేవదూతలు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రక్షణయను స్వాస్థ్యము పొందగోరు వారికి పరిచారము చేసేటువంటి సేవకులైన ఆత్మలు కారా? రక్షణ లేనివాడికి ఏదో హెల్ప్ చేసేవాడు కాదు, రక్షణయను స్వాస్థ్యము పొందిన వారికి. దేవుడు ప్రత్యక్షమవడం గొప్ప సంగతి, దేవుని దూతలు ప్రత్యక్షం గొప్ప సంగతి, దేవుడే వేరు వేరు విషయాలను చూడడం గొప్ప సంగతి. అనగా వాళ్ళంతటా వాళ్ళు చూడలేదు, దేవుడు వారి కన్నులు తెరిపింపజేస్తే వాళ్ళు చూడగలిగారు. They got the visions of the angels. They got the vision of the Lord. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కూడా యెహోషువ, గిద్యోను, సంసోను తల్లి, సంసోను తండ్రి, అంతేకాకుండా జకర్యా జీవితంలో జరిగినటువంటి సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్, బియాండ్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్, సహజాతీతమైనటువంటి అనుభవాలు, సహజాతీతమైనటువంటి వ్యక్తులు. వాళ్ళేదో ఏలియన్స్ అని నేను అనడం లేదు, వేరే గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర జీవులని నేను అనడం లేదు. దేవుడు పంపిన దూతలు వచ్చారు, ఒక మెసేజ్తో వచ్చారు. దూతలు కాదు కానీ దూతలకు దేవుడు ఇచ్చిన మెసేజ్ వాళ్ళు మనకి ఇస్తున్నప్పుడు దాన్ని మనం ఫాలో అయితే చాలు. కటట్టి కృప అనుగ్రహించబడిన వాళ్ళమే. దేవదూతల కన్నా గొప్పవాడైనట్టు యేసుని దర్శనం చూస్తూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.